లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొందరు ముఖ్యమంత్రికి అలాగే ఎడ్యుకేషన్ జనరల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై విజిలెన్స్ విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసలు కాకతీయ యూనివర్సిటీలో పై వచ్చినటువంటి ఫిర్యాదులేంటి, అసలు రిజిస్ట్రార్ గారు దానిపై వివరణ చేసుకుందాము. ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ గారిపై వచ్చినటువంటి ఆరోపణలపై స్పందించేందుకు రిజిస్ట్రార్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తేనండి. ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీ అనేది ఒక ఎడ్యుకేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా గతంలో ఉండే, తర్వాత కాలక్రమంలో ఈ ప్రస్తుత పరిస్థితులను చూస్తే రాజకీయాలకు వేదికగా ఉందని కొంతమంది అభివర్ణిస్తున్నారు. సార్, దీంట్లో వాస్తవం ఏంటంటారు? అసలు విజిలెన్స్ అధికారులు ఇక్కడ విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో అసలు ఏ అంశాలని కంప్లైంట్ చేశారు సార్? అసలు మొదటి పాయింట్, కాకతీయ యూనివర్సిటీలో ఇదివరకు అకాడమిక్స్ బాగానే ఉండే, ఇప్పుడు కూడా అకాడమిక్స్ బాగానే ఉంది. కానీ సమాజంలో ఎప్పుడు మంచి విషయాల కంటే చెడు విషయాలే ఎక్కువ ముందుకు పోతాయి కాబట్టి దాని గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. అకాడమిక్స్ చూస్తే కాకతీయ యూనివర్సిటీ చాలా బాగుంది. మొదట ఫ్యాకల్టీ మెంబర్స్ తక్కువ ఉన్నారు. 350 బదులు దాదాపు 80 మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. రైట్. అండ్ రీసెర్చ్ బాగానే చేస్తున్నారు. టీచింగ్ క్లాసెస్ కూడా అవుతున్నాయి. అంత వర్స్ట్ కండిషన్స్, ఎగ్జామ్స్ కూడా మనం ఈ టైంలోనే పెడుతున్నాం. రిజల్ట్స్ కూడా కాకతీయ యూనివర్సిటీకి కొంచెం ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ అంటే జియోగ్రాఫికల్ డిసడ్వాంటేజ్. ఓకే. ఆదిలాబాద్, ఇచోడా, కుబేర్, ఉట్నూర్ ఆ ఏరియా, వెస్ట్ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ చర్ల, దాదాపు మొత్తం ట్రైబల్ బెల్ట్ యూనివర్సిటీ జ్యూరిడిక్షన్. దానివల్ల కొంత డొమైన్ కూడా ఎక్కువ వెన్ కంపేర్ టు ఉస్మాన్ యూనివర్సిటీ. ఉస్మాన్ యూనివర్సిటీకి ఏంటంటే అర్బన్ బేస్ మొత్తం రంగారెడ్డి, హైదరాబాద్. వేరే కాకతీయ యూనివర్సిటీకి ఏంటంటే మాకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్ష సెంటర్లలో కూడా మేము పరీక్ష పెట్టాలి, ఆ పేపర్ తెచ్చుకోవాలి, వాల్యుయేషన్ చేయాలి, రిజల్ట్ కొంత డిఫికల్టీ ఉన్నాయి. మా దగ్గర మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉంది. అయినా కూడా రిజల్ట్స్ చాలా తొందరగా ఇస్తాం. కొంత మాకు రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, స్పేస్ కూడా లేదు, బిల్డింగ్ కూడా సరిపోవటం లేదు. అయినా కూడా రిజల్ట్స్ సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం, రిజల్ట్స్ తొందరగా ఇవ్వటానికి. అకాడమిక్స్ విషయంలో పెద్దగా మీరు అనుకున్నట్టుగా ఏం లేదు. ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఈ మధ్యలో కూడా ఎక్కువ తక్కువ లేవు. కానీ ఉన్న ప్రాజెక్టు కూడా పిహెచ్డి అడ్మిషన్స్ కూడా చేసినాం, కేటగిరీ 1, కేటగిరీ 2. ఎప్పుడు కూడా కొంత సీట్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా కొంత అసంతృప్తి ఉంటుంది. నేను కూడా డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, నేను దాదాపు 10 డిపార్ట్మెంట్లు ఉంటాయి డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో. ఆ 10 డిపార్ట్మెంట్లలో కూడా నేను ప్రత్యక్షంగా కూర్చున్నాను. అంటే సెలక్షన్ కమిటీ చైర్మన్ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఏమిటారు, ఆ 10 డిపార్ట్మెంట్లో పిహెచ్డి అడ్మిషన్ల విషయంలో కూడా వాటిని కూడా మేము రికార్డ్ చేసినాం. ఓకే. సెలక్షన్ మేము ఎక్స్పర్ట్స్ కూడా బయట వాళ్ళను ఎన్ఐటి వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కూడా పిలిపించినాము. మన జరిగిన ఎట్లాగో కొంచెం రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు జస్ట్లో మిస్ అయ్యి 1-2 మార్కులు తోటి పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ రకంగా చేస్తే ఇటు మాకు వచ్చు కావచ్చు, లేకపోతే ఈ ల్యాబ్స్ ఉన్నది, ఇందులో ఈ రోస్టర్ పాయింట్, ఈ రిజర్వేషన్ పాయింట్ కనుక వీళ్ళు కన్సిడర్ చేయకపోతే అది కరెక్ట్ కాదు, చేయకపోతే మాకు వచ్చు కావచ్చు అనే ఒక ఉంటుంది. అది తప్ప ఇట్స్ నాట్ అబ్సల్యూట్, ఇట్స్ సబ్జెక్ట్. అంటే దాని మీద కూడా స్టేట్ గవర్నమెంట్ కమిటీ వేసింది, 3 మెంబర్స్ కమిటీ. కమిటీ కూడా ఇక్కడ విజిట్ జరిగింది. ప్రొఫెసర్ వెంకటరమణ గారు వైస్ చైర్మన్, స్టేట్ కౌన్సిల్, పాండురంగారెడ్డి గారు, శ్రీ కృష్ణయ్య గారు, ముగ్గురు వచ్చారు. ప్రొఫెసర్ కృష్ణయ్య గారు వాళ్ళు ఇక్కడికి వచ్చి 1 డే మొత్తం దాదాపు ఉండి అన్ని రికార్డ్స్ కూడా పరిశీలించారు. ఇంకా తక్కువ పడ్డ రికార్డ్స్ కూడా హైదరాబాద్కి సేమ్ వెరీ నెక్స్ట్ డే పంపించడం జరిగింది. దాని తర్వాత రిపోర్ట్ కూడా ఇచ్చారు. అందులో పెద్దగా కొన్ని సజెషన్స్ మాత్రమే చేశారు, కానీ తప్పులు జరిగినట్టుగా అయితే సరే, ఇది ఒక అంశం. సో అదొకటి. ఇప్పుడు ఈ విజిలెన్స్ కమిటీ వేసినారు, 4 అంశాల మీద వేసిండ్రు. సార్ అది నేను మాట్లాడచ్చా? ఇప్పుడు అది ఎట్లాగో వాళ్ళ కమిటీ, విజిలెన్స్ కమిటీ వస్తుంది, మేము దాని రికార్డ్స్ అన్నీ కూడా బయట పెడతాము. బయట పెట్టినప్పుడు దానిలో ఉన్న ఏమన్నా తప్పులుంటే వీసీ గారు కూడా విజిలెన్స్ కమిటీని ఆహ్వానించినామని వెరీ ఫస్ట్ డేనే స్టేట్మెంట్ ఇచ్చారు. మేము విజిలెన్స్ కమిటీకి ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏది అడిగినా
మేము ఆ డాక్యుమెంట్స్ను ఇస్తాము. విజిలెన్స్ కమిటీలో ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. ఓకే సార్, అసలు కాకతీయ యూనివర్సిటీ వీసీ మీదనే ఒక అలిగేషన్ ఉంది. అంటే అర్హత లేకున్నా కానీ వీసీగా తను కేవలం ఒక 10 సంవత్సరాలు మాత్రమే ఒక ప్రొఫెసర్గా ఉండి అంతకంటే అర్హతలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇతని నియామకమే ఒక అంటే అంతా నేను ఒక రిజిస్ట్రార్గా వీసీ నియామకాల మీద నేను మాట్లాడలేదు. ఓకే ఓకే. ఎందుకంటే అది గవర్నమెంట్ డిసిషన్. అది ఎస్, ఒక గవర్నమెంట్ డిసిషన్ను నేను ఒక రిజిస్ట్రార్గా, అది కూడా నేను 3 months కింద వచ్చిన రిజిస్ట్రార్ను. ఓకే. 3 సంవత్సరాలు కింద జరిగింది అది. 3 నెలల కింద వచ్చిన రిజిస్ట్రార్ ఏం కామెంట్ చేస్తారు? కామెంట్ చేయలేదు. అది గవర్నమెంట్ డిసిషన్. అదే గతంలో ఇట్ వాజ్ ద చాయిస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ వాజ్ ద చాయిస్ ఆఫ్ ద గవర్నమెంట్. అయితే ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు మీ దృష్టికి అయితే ఇవన్నీ అంశాలు వచ్చేసినావు. స్పెసిఫిక్గా దాంట్లో పేర్కొన్నటువంటి అంశాలు వాళ్ళేమో చాలా చెప్తున్నారు బయట, వాళ్ళని కూడా మేము ఇంటర్వ్యూ చేసాము. చెప్పడానికి ఏమున్నది చెప్తున్నా కదా. ఎక్కడైనా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ సక్సెస్ కాని క్యాండిడేట్స్ ఉంటారు. కాబట్టి మోర్ ఓవర్ యూనివర్సిటీలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది యూనివర్సిటీస్ ఫేస్ చేస్తుంది. ఓకే. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రూట్ కాజ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. సార్ ఇక్కడ సరే ఉద్యోగాలు లేకపోవడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళలేరు, ఇక్కడనే ఉంటారు ఏదో ఒక షెల్టర్ తీసుకొని. ఇక కొంచెం వాళ్ళకు కూడా ఏజ్ దాటిపోతూ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. సరే ఇక ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎంత మంచిగా చేసినా కూడా రిజిస్ట్రార్ ఇట్లా అట్లా ఇట్లా ఏదో కొన్ని అలిగేషన్స్ ఆరోపణలు ఉంటాయి. సరే మేము మా లిమిటేషన్స్ మాకు ఉంటాయి. మాకున్న పరిధిలో మేము సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ అన్ఎంప్లాయీస్ క్యాంపస్లో ఉండి కొంత ఎందుకంటే క్యాంపస్ అనేది వెరీ వైడ్ ఏరియా కాబట్టి 678 ఎకరాలు ఉన్నది కాబట్టి ఎక్కడో దగ్గర ఉండొచ్చు. అదే వేరే బయటికి వెళ్తే ఎక్కడ ఉండనియరు కదా, ఉండొచ్చు కాబట్టి ఇక్కడనే ఉంటారు. ఏది వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటారు. సరే అన్నీ మనం 100% మనం కరెక్ట్గా ఉండలేము కదా. ఏదో ఒకటి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదో తప్పు చేయొచ్చు, రిజిస్టార్ ఏదైనా తప్పు చేయొచ్చు, పలానా డీన్ సిటీస్ ఏదైనా తప్పు చేయొచ్చు, తెలుసో తెలియక తప్పు జరుగుతాయి. జరిగినప్పుడు దాన్ని చేస్తూ ఉండదు. అట్లా జరిగింది ఇలాంటివి కొన్ని. అంటే వాళ్ళ తప్పు కూడా కాదు అది, ఎందుకంటే వాళ్ళు ఇక కొంచెం మనం నిరుద్యోగమైనప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అది కొంచెం అది మ్యాగ్నిఫై చేస్తున్నారు. ఎంత జరిగింది అదన్నీ వివరాలు సేకరించి ఒక రిపోర్ట్ ప్రకారంగా ఇచ్చారు. మనం చేయాల్సిన యాక్షన్స్ కూడా రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు ఆ రిపోర్ట్లో. కొన్ని టైటిల్ చేంజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ కూర్చున్న బిల్డింగ్ కూడా ఒకరి పేరు మీద ఉంది. యూనివర్సిటీ మధ్యలో ఒకరి పేరు మీద ఉన్నది. అదే నేమ్ చేంజ్ కాదు. ఓకే, దాన్ని అంటే అతను ఇది మధ్యలో ఉంది కాబట్టి ఆ క్యాండిడేట్ వచ్చే అవకాశాలు లేవు, క్లెయిమ్ చేయలేవు. అదే కొసలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి కేసులు ఏముంటుంది, మాకు డబ్బులు రాలేదు అప్పుడు ఇంకా నా పేరు మీద ఉన్నది కాబట్టి నాదే అని ఇవన్నీ ఎంకరేజ్ అవుతున్నమాట వాస్తవం. కానీ 2019లో జనార్దన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు దాన్ని ల్యాండ్స్ ఈసీ సబ్ కంపెనీస్ అందులో సరే నేను కూడా ఒక మెంబర్ను. దాన్ని చాలా నేను ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేదు కానీ బికాజ్ ఐ వాజ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఐ వాజ్ బిజీ విత్ ఎగ్జామినేషన్. అందులో ఒక 3-4 ఈసీ మెంబర్లు చాలా యాక్టివ్గా పనిచేసి ఒక బల్కీ రిపోర్ట్ తయారు చేసి దాన్ని అన్ని వివరాలు కూడా ఉన్నాయి. ఆ రోడ్ మ్యాప్ సజెషన్స్ కూడా యూనివర్సిటీకి చేశారు. కానీ యూనివర్సిటీ కెనాట్ టేక్ ఎనీ యాక్షన్, ఎందుకంటే అది ఇది ల్యాండ్స్ ఇష్యూస్ అంటే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ కావాలి, రెవెన్యూ ఆఫీసర్స్ ఇంటర్వ్యూన్ కావాలి. కానీ ఒక రిజిస్ట్రారు ఒక వైస్ ఛాన్సలర్ పరిధిలో ఉండదు. మేము వీఆర్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్. అక్కడ పొద్దున చదువు చెప్పాలి, క్లాస్ తీసుకోవాలి, తర్వాత రీసెర్చ్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి. మాకు ఒకటే అడ్మినిస్ట్రేషన్ ఒకటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కాదు కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను పోయి అతను ఏమన్నా ఒక పక్క అతను ల్యాండ్ ఎంక్రోచ్ అయితే రిజిస్ట్రార్ డైరెక్ట్గా పోయి పెద్దగా వాళ్ళతోటి అంటే ఏదో చెప్పి చూస్తాడు. బిల్డింగ్ మాకు డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కూడా చెప్పి చూస్తాడు. కానీ మనము రోజు అదే తిరగలేము కదా ఆ పని పెట్టుకొని, ఎందుకంటే అకాడమిక్స్ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం. తిరగలేము కదా ఆ పని పెట్టుకొని. మన సొంతం అయితే మనం తిరుగుతాం, కానీ అది మనం తిరగలేము కదా. కావాల్సింది
సరే మేము కలెక్టర్ రాయడము లేకపోతే మున్సిపల్ కమిషనర్కు లెటర్ రాయడము అంతే ఉంటుంది మా పరిధి, కానీ ఫీల్డ్ మీదకి మేము పోలేము. ఓకే, ఈ రోజుతోటి విసి రమేష్ గారిది అంటే తను ఇక్కడ వీసీగా ఈ రోజు నుండి బాధ్యతలు ఈ రోజుతోటి పూర్తిగా వస్తున్నాయని తెలిసింది. ఒకవేళ విజిలెన్స్ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసే టైంలో వారు ఎట్లాగూ అంటే హై అథారిటీ పిలిచినప్పుడు ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఈ రోజుతోటి వీసీ గారు తను వీసీగా కాకతీయ యూనివర్సిటీ బాధ్యతలు ఈ రోజు పూర్తయ్యాయని చెప్పి తెలుస్తుంది. అవును, ఇప్పుడు వారు దీనికి పూర్తి స్థాయిలో సహకరించేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే వీళ్ళు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీసీ గారు అయిపోతుంది 5 గంటలకు ఇన్ఛార్జ్ వీసీ గారు వస్తారు అనుకుంటాను. ఈరోజే వస్తున్నారు, ఈరోజే వస్తారు. అయితే ఇంకా మాకేం సమాచారం అయితే లేదు హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు. ఇంకో గంటన్నరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఎడ్యుకేషన్ నుంచి సార్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే వీసీ గారి దగ్గర ఫైల్స్ ఏమి ఉండవు. ఓకే, వీసీ గారి దగ్గర మొత్తం రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్స్, కస్టోడియల్ ఫైల్స్ అన్ని కొన్ని ట్రాన్స్ఫర్స్ జరిగిన మాట వాస్తవం. సార్ అయితే మాకు ఈ 13-14 జిల్లాలు ఉన్నా కూడా ఎక్కువగా వరంగల్ జిల్లాలనే ఈ సెంటర్స్ ఉన్నాయి. పర్టికులర్లీ హన్మకొండ టౌన్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు అక్కడ మాకు సుబేదారి క్యాంపస్లో లా కాలేజ్ ఉంది, యూనివర్సిటీ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది, పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇంకోటి ఎస్ఎఫ్సి కోర్స్ తోటి ఎస్ఎఫ్ కోర్సెస్ తోటి పీజీ, ఇంకొక పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇంకోటి పీజీ కాలేజ్ సుబేదారి అంటాం. తర్వాత కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజ్ ఖమ్మం. నిర్మల్ పీజీ సెంటర్ పెద్దగా నడవటానికి, గన్గాం, భూపాల్పల్లి, మహబూబాద్ కూడా పెద్దగా నడవటానికి ఏదో ఉంటే ఒకరిద్దరు ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, ఒకరిద్దరు సపోర్టింగ్ స్టాఫ్. అయితే మేజర్గా ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ సుబేదారి క్యాంపస్ నుంచి ఇక్కడికి. అయితే వాస్తవానికి అసలు సిటీకి అవే దగ్గర, రైట్? ఇప్పుడు ఎక్సైజ్ కాలనీ అక్కడ సిటీలో ఉన్న వాళ్ళకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అవుతుంది క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ. అది అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీదే జరుగుతుంది. దానివల్ల పెద్దగా ఎవరికి ఏమి ఇబ్బంది కాదు. కొత్తగూడెం నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కొత్తగూడెము లేకపోతే ఖమ్మం చేస్తే కొంచెం ఇబ్బంది. అట్లాంటి మేజర్ ట్రాన్స్ఫర్స్ అయితే ఈ మధ్య కాలంలో కాలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా కాలేజ్ కూడా అవి కూడా నడవాలి కదా. సో ఇక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజ్ సుబేదార్ క్యాంపస్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అయితే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద చేయడం జరుగుతుంది. మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఎవరో కొంచెం ఇన్కన్వీనియంట్, నేను కూడా పీజీ ఎంఎస్సి పీజీ నేను టీచ్ చేయాలి, ఎప్పుడు ఆర్ట్స్ కాలేజ్ నేను యూజే టీచ్ చేయాలా, నాకు కూడా చెప్పాలన్నది ఎంఎస్సి ఆర్ ఎంకామ్ నేను ఇక్కడ క్యాంపస్లో ఉండాలి అని ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు వీసీ గారినో రిజిస్టర్ గారినో చెప్పినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అడ్మినిస్ట్రేటివ్ చేస్తాం. నేను ఎప్పుడు అక్కడ బీఎస్సీకే చెప్పాలా, నేను ఎంఎస్సీకి చెప్పొద్దా ఇక్కడికి వచ్చి అనేది ఉంటుంది కదా, వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. అంటే అలాంటప్పుడు అక్కడ నుంచి ఇటు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఒకరు పోవాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. పెద్ద దానివల్ల నష్టం ఏం లేదు. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి వచ్చేసరికి ఈ ఎడ్యుకేషన్స్ విద్యార్థుల నుండి వస్తున్నాయి. ఈరోజు కూడా వీసీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారని చెప్పి తెలుస్తుంది. అంటే అసలు దీనికి ఒక ప్రతిసారి ఎంతో మంది కొత్త వీసీలు వస్తున్నారు, రిజిస్ట్రార్లు వస్తున్నారు, పోతున్నారు. కానీ ఈ సమస్యల మీద పూర్తిగా అంటే ఇప్పుడు ఈ సమస్యలు నిజంగా కొద్ది దశాబ్దాల కాలం నుంచి తిష్ట వేసుకుని ఉంటున్నాయి. ఇక్కడ ఇది కాకతీయ యూనివర్సిటీ కూడా మొదటి నుంచి కూడా కొంచెం టర్బులెంట్. అంటే ఇది కొంచెం కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో కూడా కొంచెం స్టూడెంట్స్ యాక్టివిటీ ఇంతకు ముందు కూడా 90s లో కూడా నేను చదువుకున్న టైంలో కూడా కొంచెం ఇక్కడ చాలా ప్రోగ్రెసివ్ వెరీ డైనమిక్ ఇక్కడ ఫ్యాకల్టీ, కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ కూడా. సో అది ఉంటుంది, ఎప్పుడు లేదని నేను చదువుకున్న రోజులలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల కొంత యూనివర్సిటీ మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ఇక్కడ అక్యుములేట్ అయిపోతున్నారు. అంటే స్టాగ్నేట్ అయిపోతున్నారు. సిక్స్ సిగ్మా పెద్ద పెద్ద మంచి కంపెనీలు కూడా వాళ్ళు 100% గ్యారంటీ ఇవ్వలేదు. సిక్స్ సిగ్మా స్టాండర్డ్స్లో అంటే కొన్ని మిలియన్స్ లక్షలలో ఒక 6 మిస్టేక్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను 10 లక్షల పెన్నులు తయారు చేస్తే ఒక 6 మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి అనేది సిక్స్ సిగ్మా కాన్సెప్ట్, రైట్?
100% వాళ్ళు కూడా పెద్ద పెద్ద మంచి మంచి కంపెనీలే 100% క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇవ్వటం లేదు. అట్లాంటిది కాకతీయ యూనివర్సిటీ ఎంత అండి? కొన్ని తప్పులు జరగవచ్చు మా సైడ్ తెలుసో తెలియదు, సరిదిద్దుకోవడానికి సిద్ధంగా. అయితే ఇట్లా ఈ ఎడ్యుకేషన్స్ కూడా జరుగుతున్నాయి సార్. అసలు మాకు కూడా అనిపించేది ఏంటంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నటువంటి టీచర్స్ ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే విద్యార్థులకు ఈ సమన్వయ లోపం వల్ల ఏమన్నా జరుగుతుండొచ్చు అంటారా సార్? ఇది సమన్వయం ఖచ్చితంగా సమన్వయ లోపం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎనీ వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత కొంతమందికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వస్తాయి, కొన్ని అనుకున్న అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ రాకపోవచ్చు, అందరికీ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ కూడా రాకపోవచ్చు, రైట్? దాదాపు చాలా మందికి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ కావాలని ఉంటారు, కొంతమందికి కంట్రోలర్ కావాలని ఉంటారు, కొంతమంది అంటే కొంచెం మంచి మంచి పొజిషన్ ఎవరి ప్రయత్నాలు మంచి పొజిషన్స్ ఉన్నాయి. అంటే వేరే హాస్టల్ డైరెక్టరు లైబ్రరీ ఇన్ఛార్జ్ తీసుకోమంటే తీసుకోరు. సో ఇట్లాంటి కొంచెం కొంచెం మంచి పొజిషన్స్ కావాలని ఉంటుంది. అది రాకపోయేసరికి అన్ని చేయించలేవు, కొంత అసంతృప్తి ఉండే అవకాశాలు ఉంటాయి వాళ్ళు. కాబట్టి ఇక ఎవరు ఎక్కడ ఏం తప్పు చేస్తారో చూడడానికి చేస్తారు. దానివల్ల బయట ఉండే సిస్టంలో ఉన్న పాలిటిక్స్ ఇక్కడ కూడా ఉంటాయి. యూనివర్సిటీ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, యాక్చువల్లీ ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ ఆల్ దిస్. అయితే మీరు చెప్తున్నట్టుగా సార్ ఇక్కడ ఈ ఫ్యాకల్టీ సమస్య అనేది కూడా ప్రతి యూనివర్సిటీలో ఉంది. దీనికి సంబంధించి కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ రెండోసారి అధికారం చేపట్టిన మొదట్లో హైదరాబాద్లో అన్ని యూనివర్సిటీల వీసీలను పిలిచి దీని సమస్య మేము తీరుస్తున్నాం అని చెప్పి ఒక సమావేశం కూడా పెట్టారు. ఆ సమావేశంలో తీర్మానం చేశారు, అప్పటి నుంచి ఇక్కడ నుండి మన ప్రతి వీసీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే జవాబుదారితనంగా ఉంటారు అని చెప్పి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి వదిలేస్తున్నాము. ప్లస్ రిక్రూట్మెంట్ అంటే ఎక్కడ ప్రొఫెసర్ల అంటే ఇబ్బందులు లేకుండా మేము చూస్తున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా అంతా చెప్పారు. కానీ అప్పటి నుండి ఇది అమల్లో లేనట్టు కనిపిస్తుంది. విద్యార్థులు 2021 అనుకుంటా సార్, ఐ థింక్. మరి మీరు చూస్తున్నారు కదా ఏమైతే జరగలేదు. అది ఎక్కడ కారణం ఏంటంటే ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, కానీ వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ ఇస్ ద రీజన్ అంటే అదే అంటున్నాడు, ఇక్కడ రిక్రూట్మెంట్ లేకపోవడమే పెద్ద సమస్య. బయట కూడా రిక్రూట్మెంట్ ఉండాలి సార్. ఎందుకంటే జూనియర్ కాలేజెస్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజ్లో కొంత రిక్రూట్మెంట్ ఉంటే ఈ సమస్య ఇక్కడ నుంచి కొంతమంది వెళ్ళిపోతారు. ఇక్కడ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఉంటే, ప్రొఫెసర్స్, సపోర్టింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంటే, టీచర్స్ రిక్రూట్మెంట్ ఉంటే కొంత ఎక్కువ మంది ఉంటారు, అందరు కూడా రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటారు. కొంత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొఫెసర్లకు ఒక్కొక్కరికి 2-3 పొజిషన్లు ఉంటాయి. అది ఇన్విటేబుల్, దట్ వాజ్ ఇన్విటేబుల్ సార్, తప్పదు. ఇప్పుడు నేను డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, అట్ ద సేమ్ టైం రిజిస్ట్రార్ ఫ్యాకల్టీ. ఓకే, మీకు ఈ సమస్యల గురించి మంది ఉండడమే కారణం, క్లారిటీ ఉంది కాబట్టి జరుగుతున్నటువంటి అంటే ఈ సమన్వయ లోపంతో కావచ్చు, మొత్తానికైతే కొన్ని ఎడ్యుకేషన్ జరుగుతున్నాయి. యాజ్ ఏ రిజిస్ట్రార్గా మీరు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి, ఎందుకంటే కొన్ని కంటి తుడుపు చర్యలైనా కావచ్చు, లేకపోతే తాత్కాలిక ఉపశమనం పొందేటువంటి చర్యలున్నా తీసుకోవచ్చు, ఇనిషియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక సందర్భంలో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి కానీ రేపు చదువు మీదనే కాన్సన్ట్రేషన్ అనేది రాజకీయాలకు కాదన్నటువంటి అంశాన్ని మీరు వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఒకవేళ చెప్పదలుచుకుని మీ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? అదే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు చదువు మీదనే ఫోకస్ చేయాలి సార్. రాజకీయాలకు దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ పాలిటిక్స్ హియర్ సార్. అందుకే నేను దాదాపు రోజుకు 2-3 డిపార్ట్మెంట్లు విజిట్ చేస్తున్నాను సార్. 2-3 డిపార్ట్మెంట్లు విజిట్ చేసి క్లాసెస్ అవుతున్నాయా లేదా, టీచర్స్ వస్తున్నారా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వస్తున్నారా లేదా అని చూస్తున్నాను. రాకపోతే ఫోన్లు చేయడం వాళ్ళకి, ఇవన్నీ చేస్తున్నాం. క్లాసెస్ ఖచ్చితంగా జరగాలి, రీసెర్చ్ కూడా ఖచ్చితంగా జరగాలి. కొంచెం ప్రాజెక్టులు లేవు, ఫండింగ్ లేదు, అదొక సమస్య అయితే బాగా ఉంది. మోస్ట్లీ ఫైనాన్షియల్ ఫండింగ్ లేదు, యూనివర్సిటీకి గ్రాంట్ లేకపోవడమే ఇవన్నీ సమస్యలు. రీసెర్చ్ కూడా కొంచెం ఏదో థియరిటికల్ రీసెర్చ్ జరుగుతుంది, కానీ ఏదైనా కెమికల్స్ కొనే విషయాలు, ఇప్పుడు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఫార్మసీలో కెమికల్స్ కొనాలంటే డబ్బులు లేవు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అంటే సరే ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాటికి పెద్దగా కన్జ్యూమబుల్స్ కొంచెమే అవసరం ఉంటాయి. పర్టికులర్లీ ఫార్మసీ, కెమిస్ట్రీలో కెమికల్స్ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాయి. మళ్ళీ ఒకటి హాస్టల్స్ సమస్య ఒకటి. హాస్టల్స్ వాళ్ళు ఎట్లా, బోర్డర్స్ ఎట్లా ఉన్నారంటే 365 రోజులు హాస్టల్ ఉండాల్సిందే అని. ఇప్పుడు మేము వెకేషన్ ఇచ్చినాం, నో టీచింగ్, ఓన్లీ 3 వీక్స్ వెకేషన్ ఇచ్చినాం. వెకేషన్ ఇచ్చినాం కానీ మేము హాస్టల్లో మేము పోమంటున్నాం, మీరు నడిపేయాల్సిందే హాస్టల్ అంటున్నారు. గవర్నమెంట్ మాకు 10 months స్కాలర్షిప్ వస్తాం, 12 months వాళ్ళకి ఎక్కడి నుంచి పెడతాం. మోరోవర్ వాళ్ళకు కూడా రెస్ట్లెస్ కదా ఎంప్లాయీస్,
వర్క్ ఫోర్స్ అవును. వాళ్ళు ఎట్లా ఉంటారు, మేము 365 రోజులు పని చేయాలా, ఓకే. పని చేయాలా, కనీసం మాకు 15 రోజులు 20 రోజులు. వీళ్ళు స్టూడెంట్స్ బోర్డర్స్ ఏమంటున్నారు, మాకు నెక్స్ట్ మంత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము హాస్టల్ కాల్ చేయం అంటున్నారు. అందుకే హాస్టల్స్ కూడా నడిపించాలి. ఓన్లీ ఈ ఖర్చులు అన్నిటికి కూడా ఓన్లీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి మీట్ అవుతారు. ఓకే ఓకే. ఎగ్జామినేషన్ బ్రాంచ్ కొంచెం రెవెన్యూ ఉన్నది, సర్టిఫికేట్ సెక్షన్లు ఇప్పుడు అందరి సర్టిఫికేట్ల కోసం ఫీజుల కోసం కట్టడం వల్ల యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ మీద సర్వైవ్ అవుతాం సార్. గవర్నమెంట్ కనుక ఫండింగ్ మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది సార్, మీరు ఏమైనా ప్రపోజల్స్? ఖచ్చితంగా మొన్న మేము దాదాపు స్కాలర్షిప్స్ 2 years స్కాలర్షిప్స్ డ్యూ ఉన్నాయి. అవన్నీ కూడా మేము మొత్తం కన్సాలిడేట్ చేసినాం, ఏ కాలేజీకి ఎంత స్కాలర్షిప్స్ డ్యూ ఉన్నది అనే దాని మీద. ఖచ్చితంగా ఈ తర్వాత ఈ వీసీ గారి ట్రాన్సిషన్ ఉన్నది కాబట్టి ఓకే కొంచెం మేము ఈ 3-4 రోజులు ఈ అన్నిటితోటి కొంత అది ఉంది. ఒకసారి వెళ్ళి ఇన్ఛార్జ్ వీసీ గారు ఎవరు వస్తే వాళ్ళకి కలిసి అన్ని స్కాలర్షిప్స్ కనుక రిలీజ్ చేస్తే యూనివర్సిటీస్ బతుకుతాయి, లేకపోతే మాత్రం యూనివర్సిటీస్ రన్ చేసే పరిస్థితి. ఓకే సార్, ఇక ఫైనల్గా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ విషయానికి వస్తే, ఎందుకంటే మెయిన్ మనం అదే కాజ్ మీద వచ్చాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు మీకు సమాచారం ఇచ్చారా ఏ రోజు వస్తున్నామని చెప్పి? ఎప్పుడు లేదండి, ఇంతవరకు మాకేం సమాచారం రాలేదు. ఇంకా గమనించిందంటే మాకు హార్డ్ కాపీ అసలు రాలేదు అఫిషియల్గా. ఓకే. వాట్సాప్లో మేము చూడడమే తప్ప అఫిషియల్గా హార్డ్ కాపీ ఇంతవరకు రాలేదు మాకు, ఇవాళకి ఇప్పటికి కూడా స్టిల్. సరే చూద్దాం, హార్డ్ కాపీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మరి ఎప్పుడు వస్తారు అనేది సమాచారం ఖచ్చితంగా ఇస్తారు కదా. మేము వస్తే ఏది అడిగితే అది చూపెట్టడానికి మేము సిద్ధంగా. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వివాదాలు కానీ కొన్ని అవకతవకలు కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి అందులో కొంత నిజం ఉందని భావిస్తున్నారు. దీనికి కారణాన్ని కూడా చక్కగా విశ్లేషించారు. ఎందుకంటే ఇక్కడ పీజీ అయిపోయినటువంటి విద్యార్థులు, అంటే పరిశోధనలు అయిపోయిన తర్వాత కూడా బయటికి వెళ్ళి ఉద్యోగాల్లో చేరాల్సినటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇక్కడే స్టాగ్నేట్ అయి ఉండడం వల్ల కూడా కొన్ని కొత్త సమస్యలు తలెత్తున్నాయి అంటున్నారు. పాత సమస్యల్ని కొత్త విద్యార్థులకు కూడా చెప్పి వాళ్ళను కొంత ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని కూడా పురిగెల్పే అంశాలు ఇక్కడ వారు చెప్పేదాన్ని బట్టి కనిపిస్తున్నాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని అసలు యూజీసీ నిధులు రావాల్సినటువంటి విధంగా రావడం లేదు. దీనికి సంబంధించి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఆ ప్రభుత్వాలు యూనివర్సిటీల పట్ల పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే కొత్త విద్యార్థులు వచ్చినప్పుడు పాత విద్యార్థులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు కూడా కొంత విద్య మీదనే కాన్సన్ట్రేషన్ పెడతారు. ఉన్నటువంటి వాళ్ళు పాత వాళ్ళు ఉండడం వల్ల కూడా ఇది పొలిటికల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారేటువంటి ప్రమాదం కూడా ఇక్కడ వీరు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే తాము ఈ విజిలెన్స్ అధికారుల నుండి తమకు హార్డ్ కాపీ మాత్రం రాలేదు, వాట్సాప్లోనే షేర్ అవుతుంది. ఒకవేళ నిజంగా ప్రభుత్వం కనుక విజిలెన్స్ అధికారులను ఆదేశించినట్టు కనుక మాకు పూర్తి సమాచారం ఉంటే మేము డెఫినెట్లీ వీ డూ అవర్ బెస్ట్ ఫర్ ద సపోర్ట్ అన్న విషయాన్ని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వీరు ఒక సజెషన్ చేస్తున్నారు. ఎందుకంటే యూనివర్సిటీ విద్యార్థులు అలాగే అడ్మినిస్ట్రేషన్ మధ్య ఒక సమన్వయ లోపాన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు. అంటే విద్యార్థులు చదువుకోవడానికి పరిశోధనలకి ఇక్కడ యూనివర్సిటీలకు రావాలి కానీ రాజకీయాలకు కాదన్నటువంటి ఒక సందేశాన్ని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పరిశోధనలకు కేంద్రంగా మారాల్సినటువంటి యూనివర్సిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారడాన్ని కూడా ప్రతి ఒక్కరు ఖండించాల్సింది. ఎందుకంటే భవిష్యత్తు దిశ అనేది ఒక మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. చదువుకోవడానికి అభివృద్ధి చెందడానికి తప్ప పక్కదారులు పట్టడానికి కాదన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము. ఈ రోజు కూడా ఇక్కడ వీసీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడము అటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని మనం నెగిటివ్ వేలను చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఉపకులపతి ఒక ఉన్నతమైనటువంటి భావంతో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని చిన్న చిన్న సమస్యల్ని దాన్ని పెద్దవిగా చూడకుండా దాన్ని సమస్య చూసి సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించినప్పుడే నిజమైన యూనివర్సిటీలకు ఇది ఒక ఆలబలంగా మారుతుందన్నటువంటి ఒక ఆలోచనలో రిజిస్ట్రార్ గారు మల్లారెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.